హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మీకు జస్ట్ అంటే కౌంటే కనిపిస్తుంది కదా, 1000 అని, 100 అని, 200 అని, 300 అని అట్లా. బట్ వాళ్ళ నేమ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ దాకా నోటిఫికేషన్స్ వస్తే మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే వీడియోస్ బూస్టప్ అవుతే ఇంకా మీలాగా ఇంకో నలుగురు చూస్తారనమాట. ప్రతి క్రియేటర్కి అదే కావాలి కదా, వాళ్ళ వీడియోస్ని ఒక నలుగురు చూసి 4 షేర్స్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది నాకు తెలిసి క్రియేటర్స్కి బాగా యూజ్ అవుతుంది. మరి ఏంటంటే యూట్యూబ్ స్టూడియో అనేది యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ డెఫినెట్గా యూట్యూబ్ స్టూడియో అనే యాప్ ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉందన్నమాట, యూట్యూబ్ స్టూడియో వెబ్సైట్. అది youtubesstudio.com అని చెప్పి మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేశారంటే దాని వెబ్సైట్ వచ్చేస్తుంది. మీరు ఆల్రెడీ సైన్ అప్ అయి ఉంటారు కదా యూట్యూబ్ స్టూడియో, ఇంకా మీరు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట మీ ప్రొఫైల్ దానిలో. అప్పుడు ఎలా చూసుకోవాలి ఏంటనేది ఇక్కడ నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు గూగుల్ వెబ్సైట్కి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అని చెప్పి కొడితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లాగిన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న వాళ్ళందరికీ యూట్యూబ్ స్టూడియో ప్రొఫైల్ కూడా ఉంటుంది కదా, సో అదనమాట. లాగిన్ కొట్టగానే ఒకవేళ మీరు కనుక కనెక్ట్ అయి ఉంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరు అనేది నేమ్తో కనుక్కోవాలి అని చెప్పి సీ ఆల్ అని చెప్పి కొట్టండి. ఇప్పుడు నా ఛానల్ని వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు. సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. డేట్ ఆఫ్ సబ్స్క్రైబ్డ్, వాళ్ళు ఏ టైంలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కూడా తెలుస్తుంది. ఇక్కడ నేమ్స్ తెలుస్తుంది. అండ్ అలానే మనం కూడా వాళ్ళని రిటర్న్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ ఉంది కదా చిన్న యారో బటన్, అది క్లిక్ చేయండి. యాజ్ యూజువల్గా మన యూట్యూబ్ స్టూడియోలో మన అనలిటిక్స్ అనేవి ఏ విధంగా చూసుకుంటామో అదేవిధంగా లాస్ట్ 7 డేస్, 28 డేస్, 90 డేస్, నేను ఇక్కడ 365 డేస్ లైఫ్ టైం కూడా పెట్టుకుంటే ఈ విధంగా ఇంతమంది 10 సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా అలానే ఇక్కడ రో పర్ పేజ్ అంటే ఒక పేజ్కి 10 రోస్ ఉన్నాయన్నమాట. ఇలా చాలా పేజెస్ ఉన్నాయి. ఇట్లా ఇక్కడ చిన్న నెక్స్ట్ పేజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఎవరెవరు ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా నేమ్స్ అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.